హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏంటబ్బా ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా? కరెక్ట్ అండి, నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పేస్తాను, ఇంకా వెయిటింగ్ ఎందుకు. ఫైనల్గా దానికంటే ముందుగా మీకు ఇక్కడ ఒక ఆర్చ్ చూపిస్తానమాట, మనకి రాజుపాలెం దగ్గరలో. సో మీరు ఈ ఆర్చ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఏ టెంపుల్. మీకు ఎగ్జాక్ట్గా చాలామందికి తెలిసే ఉంటుంది, నెల్లూరు వెళ్ళే సైడు. సో మీకు కానీ తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది ఒక ఫేమస్ టెంపుల్ అనమాట. సో రాజుపాలెం దగ్గరలో ఉంటుంది. మీకు కానీ తెలిస్తే కామెంట్ అయితే చేసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? సో ఫైనల్గా అయితే మేము మా స్కూల్కి అయితే వచ్చేసాను అనమాట. సర్వేపాలెం వచ్చానమాట, మా అమ్మ వాళ్ళ ఊరు. సో నేను చదువుకున్న పుట్టి పెరిగిన ఊరు అనమాట. సో ఇది వచ్చేసి 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీ అనమాట. సో ఈరోజు నా ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారని చాలా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తున్నాను అనమాట, అందరిని చూడడానికి. సో దీని వచ్చేసి మంజు అనమాట. మంజు, మోర్ల కార్తీక్, నాగేంద్ర బాబు, శివాజీ, హరికృష్ణ, సల్మాన్, పెనుగొండయ్య, సుజిత, భాస్కర్, వంశీ, అసలు చెప్తూ పోతే చాలా పేర్లు ఉన్నాయన్నమాట. ఫైనల్గా మా పీటీ సార్ అనమాట. నేను 6th క్లాస్ నుంచి అక్కడ చదువుతున్నప్పటి నుంచి సార్ ఉన్నారు. సో ఫైనల్గా ప్రభ, మన్మద, అలాగే వెంకటేశ్వర్లకి నాకు బాండింగ్ చాలా బాగుండేదన్నమాట. అక్క అక్క అని పిలుస్తుండేవాడు 10thలో. అంటే మనం ఇంకా అక్క అక్క అన్నారంటే మీరే అర్థం చేసుకోవాలి నేను ఎంత రౌడీ ఫెలోనో అప్పట్లో. సో ఫైనల్గా ఇది సరస్వతి విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందంటే మా 8th క్లాస్లో అనమాట. అంటే డొనేషన్స్ అవి కలెక్ట్ చేసేసి అప్పుడైతే ఇట్లా మందిరం అయితే కట్టుకున్నాం అనమాట. ఎక్కడైనా డొనేషన్స్ ఇస్తున్నా అక్కడికి వెళ్ళి తీసుకురావడం అట్లా చేసేవాళ్ళం అప్పుడు. సో అప్పుడు మేము 8th క్లాస్ అనమాట. ఫైనల్గా అయితే మేము ఇక్కడికి వచ్చేసాక అందరు గ్యాదర్ అయిపోయామన్నమాట. ఈ బ్యాడ్జెస్ ఇస్తారు కదా, దానికైతే పిన్స్ అయితే వేసుకుంటున్నాం అనమాట. చాలా క్యూట్ మూమెంట్ అనమాట ఇదైతే. అంజలికి వచ్చేసి మంజు పెడుతుంది కదా, సో హ్యాపీ అనమాట. రామారావు సార్ కూడా వచ్చారనమాట. సో పుష్పలత మేడం ఒక్కరే అనమాట మిస్ అయింది మాకున్న వాళ్ళల్లో. ఇంకా ఫైనల్గా పిఎస్ సార్ కూడా అనమాట. సో ఫైనల్గా మేమైతే ఒక 5 మెంబర్స్ వచ్చాము. ఇంకా అంతటోపా ఆగలేక క్లాస్ రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. ముందు క్లాస్ రూమ్ చూడాలి మేము చదివిన రూమ్ అని చెప్పి. సో ఫైనల్గా ఇదనమాట. యాక్చువల్గా ఇంతకు ముందు ఏంటంటే ఇది బ్లాక్ బోర్డ్ ఉండేది, ఇప్పుడైతే డిజిటల్ చేసేసారు. సో బెంచెస్ కూడా మార్చేశారనమాట. అప్పుడు బెంచెస్ ఇంకా ఎక్కడ ఉంటాయి, 11 years అయిపోయింది కాబట్టి. సో నేను చూడండి ఎంత హ్యాపీగా ఉందో నాకైతే అసలు. తన బెంచ్ అక్కడ అనమాట, నేను ఇక్కడ మా మిడిల్లో ఉండేదాన్ని. సో తనైతే సుజిత అనమాట. మ్యాథ్స్ సూపర్గా చేసేది. మ్యాథ్స్లో మనం డల్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మ్యాథ్స్లో పెద్దగా రావు. సార్బలు కొట్టేవాడు నన్ను అయితే 8th క్లాస్లో 9thలో మటుకు. ఇంకా మీరు పాస్ అవుతారా దండగా అని చెప్పి అనేవాళ్ళు అనమాట. సో ఫైనల్గా అయితే అట్లా 10th అయితే పాస్ అయిపోయి పక్కకు వచ్చేసామన్నమాట. సో తినైతే అంజలి కూడా బ్యాక్ బెంచ్లో కూర్చునేది ఎప్పుడు. అంటే అప్పుడు సరిగా పలికేది కాదనమాట, ఎందుకు కామ్గా ఉండేది. బట్ ఇప్పుడు అవన్నీ అప్పుడు చిన్నప్పుడు గుర్తొస్తుంటే అలా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు అంతా నార్మల్గా అందరూ ఒకటేలాగా ఉన్నారనమాట. సో తినొచ్చి తన్వి బేబీ అనమాట, తన్వికా బేబీ, మంజు వాళ్ళ డాటర్ అనమాట. అలాగే సుజిత దగ్గర వాళ్ళ బాబు ఉన్నాడు. సో ఫైనల్గా వచ్చేసి మన తెలుగు సార్ అనమాట. మేత పడిద్దమ్మా నేర్చుకురాకపోతే అనేవాళ్ళు. సో హ్యాపీ అసలు ఆ మాటలకైతే. ఇంకా ఫైనల్గా అయితే ఇదనమాట, తెలుగు సారు, హిందీ సార్ వచ్చారు, అలాగే సైన్స్ అందరూ సార్లు వచ్చారు. బట్ పుష్పలత మేడం, ఇంగ్లీష్ మేడం ఒక్కటే మిస్ అయ్యారనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇదనమాట వ్లాగ్ వచ్చేసి ఈరోజు మీకు చాలా బాగా నచ్చిద్ది అనుకుంటున్నాను. సో పర్రి కార్తిక్ నన్ను తీస్తున్నావా వీడియో అంటున్నాడు అనమాట. తీస్తున్నాను రా బాబు అన్న, నన్ను తీ ఫస్ట్ అంట వస్తున్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా పూజిత కూడా వచ్చేసింది అనమాట లాస్ట్ మినిట్లో. కొంచెం లేట్ అయిందనమాట. యాక్చువల్గా నైట్ వచ్చిందనమాట, హైదరాబాద్లో నైట్ బస్ ఎక్కింది, మార్నింగ్ దిగిందంట. అలాగే గోవింద్, పర్రి కార్తీక్, శివాజీ, సో హరికృష్ణ కానీ అసలు ఆ మూమెంట్ అసలు ఎంత బాగుందంటే చాలా హ్యాపీ అనిపించింది. రావాలనిపించలేదనమాట మళ్ళీ నాకు. సాయి సునీల్ అన్న కానీ ఇంకా ఫైనల్గా సార్ వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసి ఇక్కడైతే గ్రూప్ ఫోటో ఒకటి దిగామన్నమాట. సో ఇక్కడ నుంచే వెల్కమ్ అనమాట. యాక్చువల్గా ఒక్కొక్కరు పేరు పిలుస్తుంటే డయాస్ ఎక్కుతారు, మేమైతే పూలు చల్లుతామన్నమాట. సో ఆ వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయింది. సో ఇంకా అక్కడి నుంచి తీసుకొని నేరుగా సార్ వాళ్ళని ఇక్కడ మనం సరస్వతి అమ్మవారిని వేస్తున్నాం కదా, విగ్రహం దగ్గరగా తీసుకొచ్చేసామన్నమాట. అమ్మవారి దగ్గర తీసుకొచ్చేసి పూలమాల అయితే వేయించేసి నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టించామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ మనకు ఒకసారి కనిపిస్తున్నారు, మీకు గమనించినట్లయితే. ఒకసారి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎం సార్ అంట ఇక్కడ. అలాగే పీటీ సార్ పక్కన ఉన్నారు కదా, ఆ సార్ వచ్చేసి ఇంగ్లీష్ సార్ అంట ఇక్కడ.
అలాగే మేడం కూడా ఉన్నారు. సో 3 మెంబర్స్ ఉన్నారనమాట. రిమైనింగ్ అంతా మాకు చెప్పిన వాళ్ళే అనమాట అప్పట్లో. అయినా ప్రభాకర్ సార్ కానీ 6th 7th సార్ అప్పుడు వచ్చేవాళ్ళు అనమాట సైన్స్ చెప్పడానికి. సో అప్పట్లో ఎన్ఎస్ఆర్ ఉండేవారు. ఎన్ఎస్ఆర్ అంటే భయపడిపోయేదనమాట. నేను ఇంకా యాక్చువల్గా అందరూ వస్తారనుకున్నాను. బట్ వీళ్ళు మన 10th ఎవరైతే మనల్ని డీల్ చేస్తున్నారో వాళ్ళ వరకే పిలిచారనమాట. సో ప్రియా, పూజిత, నేను, అలాగే అంజలి, మంజు, ఫైనల్గా ఒక 6 మెంబర్స్ వచ్చామన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అయితే ప్రార్థన అయితే చేసామన్నమాట. సరస్వతి నమస్సోభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ధిని నిత్యం పద్మాలయం దేవి సామం పాతు సరస్వతి. సో ఫైనల్గా అయితే మన తెలుగు సార్ స్పీచ్ అయితే అదిరిపోయిందనమాట. అసలు అంటే సార్ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు గెట్ టుగెదర్ అని ఒకరు అనుకుంటే సరిపోదు, అందరూ కలిసి కట్టుగా గెట్ టుగెదర్ పెట్టుకోవాలి, అందరూ మీట్ అవ్వాలి అనుకుంటేనే జరిగిద్ది ఏదైనా కూడా అని చెప్తున్నాడు అనమాట సార్ ఇక్కడ. సో ఇప్పుడు మనం గెట్ టుగెదర్ నేను ప్లాన్ చేయాలనుకుంటున్నాను, ఇంకొకరు అడిగితే ఎందుకురా డబ్బులు దండగా ఇది అని చెప్పి అదే చెప్తున్నాడు అనమాట సారు. సో యాక్చువల్గా వాయిస్ పెట్టచ్చు అనమాట. నేను వాయిస్ పెడితే ఏమవుతుందంటే నాకు కాపీ రైట్ పడుతుంది అనమాట. యాక్చువల్గా పెట్టి కాపీ రైట్ పడుతుందని తీసేసాను. సో అందుకని చెప్పేసి ఫుల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో అదనమాట ఫైనల్గా అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట నేనైతే. ఫ్రెండ్స్ అందరూ మిస్ అయ్యారు, చాలామంది గర్ల్స్ నా బ్యాచ్ అంతా మిస్ అయ్యారనమాట. సో మనల్ని ఎవరిని మనం ఏమి అనలేమన్నమాట. ఎందుకంటే ఇంకా అది వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ మనం ఎవరిని ఏమి అనలేం కాబట్టి. సో ఫైనల్గా అయితే ఇదనమాట. సార్ అయితే తెలుగు సారు చాలా చక్కగా మాట్లాడారు. అలాగే మనకి హిందీ సార్ మాట్లాడారు. యాక్చువల్గా వీళ్ళందరూ మాట్లాడింది నేను పెద్ద రికార్డ్ చేయలేదు. సో అందుకని చెప్పేసి క్లిప్స్ యాడ్ చేయడానికి కూడా నా దగ్గర ఫొటోస్ లేవన్నమాట. సో ప్రజెంట్ అయితే దీన్ని అయితే తీసుకోండి. నెక్స్ట్ మాకు ఫొటోస్ కూడా తీశారు కదా, సాఫ్ట్ కాపీ వస్తే ఖచ్చితంగా ఇంకో వీడియో పోస్ట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తానమాట. ఓకేనా. అలాగే పద్మావతి మేడం ఇంగ్లీష్ మేడం కదా, అప్పుడు కొత్తలో వచ్చేవాళ్ళు 10th. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇదంతా కంప్లీట్ అయిపోయి లంచ్కి అయితే వచ్చేసామన్నమాట. లంచ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకి మలై కాజా అలాగే వడ, మన ప్రభా అయితే నేను చూపిస్తాను రా వీడియోకి అంటే వచ్చేసాడనమాట. సో అలాగే గోబీ ఫ్రై అనమాట. ఇంకా వచ్చేసి వెజ్ బిర్యానీ అలాగే రైతా అనమాట. ఇంకా ఫైనల్గా వంకాయ కర్రీ అలాగే గోంగూర అనమాట. ఇంకా నెక్స్ట్ వైట్ రైస్ అలాగే వచ్చేసి సాంబారు అండ్ రసం అంట. ఇంకా మామూలుగా ఏంటంటే మనం అందులో పెట్టుకుంది సండే నాన్ వెజ్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సో ఫైనల్గా అందరికీ ఎంతో ఇష్టమైన ఎమ్మి చికెన్ కర్రీ అనమాట. సో అలాగే బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసినవి అనమాట. సో అలాగే మనకి చికెన్ ఫ్రై కూడా ఉంది. ఇన్ని ఉండంగా మనకి పెరుగు లేకపోతే మనకి భోజనం ఇంకంప్లీటే కదా, అందుకని చెప్పేసి కర్డ్ కూడా తెప్పించేశారు. ఇంకా ఫైనల్గా అయితే కిల్లి అలాగే ఐస్ క్రీమ్ అనమాట. ఇంకా ఫైనల్గా మన పెనుగొండయ్య వెంకట్రావు అయితే సమాజ సేవ చేస్తున్నారనమాట, వాటర్ అందిస్తున్నారు. సో మన సల్మాన్ అయితే స్టైలిష్గా నిలబడిపోయినాడు అనమాట. సో ఫైనల్గా అయితే ఇదనమాట ఇల్లంతా మా సార్ వాళ్ళు. సో హ్యాపీ అసలు అంటే మన చేతులతో వాళ్ళకి భోజనం వడ్డించాలి అని థాట్. అసలు కొంతమంది అయితే బయట క్యాటరింగ్ అలా ఇస్తారు కదా, బట్ మన సార్ వాళ్ళే మనమే వడ్డించాలి మన చేతులతో అని చెప్పి మన కార్తీక్ చెప్పాడనమాట. సో అందుకని కార్తీక్ అలాగే శివాజీ, పర్రి కార్తీక్, మోర్ల కార్తీక్ అందరూ అయితే ఇట్లా భోజనం అయితే వడ్డిస్తున్నారనమాట సార్ వాళ్ళకి. సో సార్ వాళ్ళు తినేసాక నెక్స్ట్ మేమన్నమాట. సో నెక్స్ట్ మేమంటే ఇంకా అప్పటికి వీడియో అయితే తీయలేదు. సో మన సోషల్ సార్ అనమాట, ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళే వాళ్ళ సారు. పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్న ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతి లయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవేనా. ఓ మై ఫ్రెండ్ తడి కన్నులని తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్ ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ వడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని
మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకే మారేమో. ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, చాలా కష్టపడి పాడాను అనమాట. ఎక్కిరిచ్చద్రై. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.